హాయ్ అందరికి నమస్తే. ఈ రోజు మనం కాకరకాయ పులుసు ఎట్లా తయారు చేసుకుందాము చూద్దాం పదండి. ఇవాళ మనము కాకరకాయ పులుసు పెట్టుకుందాము. ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకున్నా. పెద్ద సైజు ఉంటే ఒక 3 సరిపోతాయి. నా దగ్గర చిన్న సైజు ఉన్నాయి కాబట్టి 5 తీసుకున్నా. ఒక 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నా, నానబెట్టుకుందాం. కొంచెం ఎల్లిపాయలు, ఒక అల్లం ముక్క తీసుకున్నా. ఇప్పుడు కట్ చేసుకుందాం ఇవన్నీ. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం. ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసుకోవాలి పులుసుకు. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసి మంచిగా పిసుకుందాం. ఇట్లా మంచిగా పిసుకుంటే చేదు అన్నది పోతుంది ఉప్పు వేసి. ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కాకరకాయ పులుసులకు సగం కప్పు నువ్వులు తీసుకున్నా, 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నా, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మెంతులు. ఇప్పుడు వీటిని వేపుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. గిన్నె పెట్టుకొని నువ్వులు వేయించుకుందాం. మంచిగా చిటపటలాడుతున్నాయి కదా, వేగినట్టే పక్కకు తీసుకుందాం. ఇప్పుడు 1 స్పూను మెంతులు వేసుకుందాం, జీలకర్ర 1 స్పూను. ఇప్పుడు ధనియాలు వేసుకుందాము 2 స్పూన్లు, పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇవి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. కాకరకాయ పులుసు అయితే వేసుకుందాం. గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడైంది కదా, నూనె పోసుకుందాం. 3 స్పూన్ల నూనె పోసుకుందాం. సగం స్పూను ఆవాలు వేసుకుందాం, సగం స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉల్లిగడ్డను సగం వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ సగం వరకు ఉడికింది కదా, ఇప్పుడు కళ్యామాకు వేసుకుందాం. గుప్పెడు కళ్యామాకు వేసుకుంటున్నా. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుందాం. మంచిగా ఉప్పులో విసికి నేను ఒక 10 నిమిషాలు నానబెట్టిన. ఇప్పుడు మంచిగా కడుక్కున్నా. ఇప్పుడు వేసుకుందాం. కాకరకాయ ముక్కల్ని ఒక 5-6 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం. సగం స్పూను అల్లం వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ముక్క ఉడికిందేమో చూద్దాం. ముక్క మంచిగా సగం వరకు ఉడికింది. ఇప్పుడు చింతపండు చారు పోసుకుందాం. 1 కప్పు తీసుకుందాం. ఇప్పుడు చింతపండు చారును మరగనికి వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం. పులుసులో ముక్క చింతపండు చాలా ముక్క మంచిగా ఉడికింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా మనము, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు పోసుకుందాం. 1 కప్పు నీళ్ళు పోసుకుందాం. కారం వేసుకుందాం. ఇప్పుడు 3 స్పూన్ల కారం వేసుకుంటున్నా. సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. కొద్దిగా బెల్లం వేసుకుందాం. కాకరకాయ పులుసు మంచిగా మరుగుతుంది. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు 2-3 నిమిషాలు మూత పెట్టుకుందాం. నూనె పైకి వేడింది కదా, కాకరకాయ పులుసు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. కాకరకాయ పులుసు తయారైంది. మీరు కూడా ట్రై చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. మళ్ళా కొత్త వీడియో తోటి మళ్ళా కలుద్దాం.